హలో హలో థ్యాంక్ యూ అన్న. ముచ్చర్ల సత్యన్న పంచాయతీ పాఠావిష్కరణకి వచ్చినటువంటి తెలంగాణ నలుమూలల ప్రాంతాల నుండి వచ్చినటువంటి అన్నలకి అక్కలకి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి కళాభివందనాలు ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇందాక రాకేష్ చెప్పినట్టు నాకు కూడా సేమ్ ఫీలింగ్. తమ్ముడు చెప్తుంటే అక్కడ అక్క విమలక్క పక్కన కూర్చొని గట్టిగా నవ్వుకుంటున్నా. రుద్వానం చూస్తే భయం వేస్తుంది అన్నాడు కదా, సేమ్ నాకు కూడా సేమ్ ఫీలింగ్. ఎందుకంటే అన్న పక్కన నిలబడాలంటేనే భయం వేస్తుంది. ఇంత పొడవు ఉంటాడు, నేను ఇక్కడ ఉంటా కదా, భయం వేస్తుంది అన్న చూస్తే. మాట్లాడాలంటే అసలుకే మాట్లాడాలి, నేను చాలా భయం వేస్తుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో వర్గీకరణ ఉద్యమంలో, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో చాలా అనేక వేదికలు పంచుకోవడం జరిగింది. అన్న వాళ్ళతోని చాలా విషయాలు నేర్చుకున్నాను నేను అన్న వాళ్ళ నుంచి. ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, అసలు ఏం జరుగుతుంది, ఏం తెలుసుకోవాలి, రోజు ఎట్లా అప్డేట్ ఉండాలి అనేది చాలా విషయాలు తెలుసుకున్నా నేను. నాగరాజన్నతోని కానీ, దరువెల్లన్న, దర్వంజన్న, అదేవిధంగా విఠలన్న, మందకృష్ణ అన్నతోని, అన్న వెంకటన్నతోని, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగినప్పుడు చాలా నేర్చుకున్నా. అంటే తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ అంతా అందరం ఒకే వేదిక మీద కలిసి మాట్లాడుకోవడం, ఒక ఉద్యమంలాగా కలిసి వేదికలు పంచుకోవడం అనేది జరగలేదు. మొన్న ఒక 2 నెలలు ఎస్సీ వర్గీకరణ తిరిగినప్పుడు అక్కతోని, విమలక్కతోని కానీ, అక్కతో అంటే నేను చాలా చిన్నపిల్ల లెక్క అక్క ముందు చాలా చనువుగా ఉంటాం, అమ్మలాగా, అమ్మ కంటే ఎక్కువ ఉంటాం అక్క దగ్గర. అనేక వేదికల మీద ఉన్నప్పుడు పంచుకున్నప్పుడు చాలా నేర్చుకున్నా. రోజు నాకు న్యూస్ చూడడం అలవాటు ఉండే, కానీ మామూలు ఇంట్లో పని చేసుకుంటూ చూస్తుంటే ఇంతకుముందు. కానీ ఇప్పుడు సీరియస్ ఇట్లా పెట్టుకొని చూస్తున్నా ఏం జరుగుతుంది, ఏం నేర్చుకోవాలని. అట్లా ఎంకరేజ్ చేసిరు అన్నవాళ్ళు. వాళ్ళతో తిరిగితే అన్నవాళ్ళతో కొంత జర్నీ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ భావజాలం అంతా మన గొంట పడుతుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే. థ్యాంక్ యూ అన్న, సుబ్బన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఖచ్చితంగా ఎప్పుడైనా, ఇప్పుడే కాదు ఎప్పుడైనా రాబోయే రోజుల్లో నేను ఒక ఆడబిడ్డగా మీరు చేసే ప్రతి కార్యక్రమంలో నా పాత్ర ఉంటుందని తెలియజేసుకుంటున్నా. ఈ వేదిక మీద నాకు పాట పాడే అవకాశం, ఇది 50లో రాసిరంట, 1956లో. నిజంగా నేను అప్పుడు ముట్టలేదు, నాకు ఇప్పుడు 35 ఇయర్స్. కానీ అప్పుడు రాసిన పాట ఇప్పుడు పాడడం అదృష్టంగా భావిస్తున్నా. మా నర్సన్న కూడా మాకు అందరికంటే ముందే పాట పాడడం కొట్టేసింది అదృష్టం. మీకు కూడా కంగ్రాట్స్ అన్న. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి పాట పాడుతున్నాం. వానదేవుడి పైన రాసిన పాట ఇది. కింద కప్పతల్లి ఆట ఆడుకుంటారు అని చెప్పి ఉందన్నమాట బుక్లో. అసలు హైదరాబాద్ వచ్చినాక కప్పతల్లి ఆట ఎట్లుంటుందో కూడా మర్చిపోయాను నేనైతే. ఒకప్పుడు చిన్నగా ఉండగా మస్తు స్కూల్కి వెళ్ళి వచ్చి నీళ్ళన్నీ గుమ్మరించుకుంటూ కప్పతల్లి ఆట ఆడుకుంటుంటే, బిందెలలో ఎత్తుకొచ్చుకొని అన్ని సర్వాలలో ఎత్తుకొచ్చుకొని నీళ్ళు పోసుకుంటూ కట్టెకి మధ్యలో కట్టి నీళ్ళు పోసి ఊరంతా వేయటం కప్పతల్లి ఆట. ఆ వర్డ్ చదవగానే నేను బ్యాక్ వెళ్ళిపోయినా, గుర్తుకొచ్చింది నాకు. ఏ దిక్కునున్నవ